హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ మగధ ఎంపైర్లో హర్యంక డైనాసిటీ గురించి. హర్యంక డైనాసిటీని టోటల్గా 3 రూలర్స్ రూల్ చేశారు. ఫస్ట్ వన్ ఎవరంటే బింబిసార, సెకండ్ వన్ ఈజ్ అజాతశత్రువు, థర్డ్ వన్ ఈజ్ ఉదయన. సో మనం లాస్ట్ వీడియోలో జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ వీళ్ళ వరకు మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం బింబిసార యొక్క టైం పీరియడ్, తను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారంటే 544 to 492 BC. BC మీన్స్ బిఫోర్ క్రైస్ట్. అండ్ నెక్స్ట్ అజాతశత్రువు, తన టైం పీరియడ్ వచ్చేసరికి 490 to 460 BC. అండ్ నెక్స్ట్ ఉదయన్ టైం పీరియడ్ ఈజ్ 460 to 444 BC. సో ఈరోజు మనం బింబిసార గురించి తెలుసుకుందాం. సో బింబిసార ఎవరి కొడుకు అంటే సన్ ఆఫ్ భాటియా యొక్క కొడుకు. ఓకే, బింబిసార ఉన్నప్పుడు తన క్యాపిటల్ వచ్చేసరికి రాజ్గిర్. నెక్స్ట్ తనకి బింబిసార త్రీ వైఫ్స్ ఉన్నారు బింబిసారాకి. ఫస్ట్ వైఫ్ నేమ్ ఈజ్ కోసలదేవి, సెకండ్ వైఫ్ ఈజ్ చెలెనా, అండ్ థర్డ్ వైఫ్ నేమ్ ఈజ్ ఖేమ. సో ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ స్పెల్లింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇందులో మెయిన్గా మనకి బింబిసార ఉన్నప్పుడు క్యాపిటల్ ఏంటి, నెక్స్ట్ ఉదయన్ ఉన్నప్పుడు క్యాపిటల్ ఏంటి, అండ్ అజాతశత్రువు అండ్ ఉదయన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.